ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో నా మాటలు శ్రద్ధగా వినిన ఎడల అని ఉంటుంది. చదువుదాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఎట్లా వినాలంట? శ్రద్ధగా వింటే ఇక అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి. ఎక్కువసార్లు మరి ఒక షాపు లేదా వ్యాపారం ఒక ఆశీర్వాదాల కొరకు వచనం చదివించేటప్పుడు లేదా చాలామంది భక్తులు ఆ వచనాన్ని గుర్తుపెట్టుకొని ధ్యానిస్తుంటారు. నువ్వు తలగా ఉండాలి ఈ సంవత్సరం, అప్పు ఇచ్చేవాడిగా ఉండాలి ఈ సంవత్సరం, నీ ఇల్లు దీవించబడాలి, నీ పంట పొలం దీవించబడాలి, పశువుల మందలు దీవించబడాలి అంటే నువ్వు ఎవరికి భయపడకూడదు, కలవరపడకూడదు, పారిపోకూడదు, కలవరాలు లేని నిబ్బరం కలిగిన జీవితం జీవించాలి అంటే బైబిల్ ఏం చెప్తుందంటే నా మాటను, దేవుని మాటను శ్రద్ధగా ఆలకించాలి. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఈ నిష్ప్రయోజకులు ప్రయోజకులు అవ్వాలి అంటే శ్రద్ధగా వినాలి. అలాగనే ప్రార్థన కూడా చేయాలి. దైవజంలో నేర్చుకుంది అది, మాకు నేర్పింది అది. చాలా మార్లు ఏకాంత ప్రార్థనకు ఆయన వెళుతూ మమ్మల్ని తీసుకెళ్ళేవాడు. ఒక నిష్ప్రయోజనమైన వ్యక్తిని ప్రయోజకునిగా చేసేది ప్రార్థన. మనుషులు చేయలేంది ప్రార్థన చేస్తుంది. ఇది ఎప్పటికీ రాసి పెట్టుకోండి. ఆయన కృప ఓకే, కృప ఉంటేనే మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు ప్రార్థనాత్మతో నింపబడి ప్రార్థనా జీవితాన్ని సాధన చేసినప్పుడు మనుషులు చేయలేంది ప్రార్థన చేస్తుందని ఈ గొప్ప పరిచర్య ప్రార్థన ద్వారా జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎలా జరిగింది? ప్రార్థన. అందుకే మనుషులు చేయలేంది ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఒక నిష్ప్రయోజనమైన వాడిని ప్రయోజకుడిగా చేసేది వాక్యం, ఒక నిష్ప్రయోజనమైన వాడిని ప్రయోజకుడిగా చేసేది ప్రార్థన, నిష్ప్రయోజనమైన వాడిని ప్రయోజకుడిగా చేసేది కూడా కొద్దిగా మౌనం. డబ్బాలో రాళ్ళేసి గెలగొట్టినట్లే మాట్లాడుతూనే ఉంటారు. ముసలమ్మ ముచ్చట్లనేమో ఒక సందర్భంలో మాట్లాడాడు, రెండవ సందర్భంలో విష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి అని ఉంది. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని గమనించినప్పుడు చదువుదాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనా గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకుల ఎండుగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. చాలు. ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. దేవభక్తి సాధన చేసే ప్రతి వ్యక్తి, అతని విశ్వాసైనా, పరిచారకుడైనా, దేవుని సువార్థికుడైన, దేవుని పక్షంగా నిలిచే సువార్థికుడైన, యాజకుడైనా నిష్ప్రయోజనమైన ముచ్చట్లను విసర్జించాలి. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలన్నాడు. ఉపదేశ సారం ఏదనగా మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఉపదేశ సారం వచ్చిందన్నాడు. అక్కడ ఏమన్నాడంటే ఉపయోగం లేని మాటలు చాలా జీవితాలను పాడు చేస్తాయి. ఇంకొక రెఫరెన్స్ కూడా ఉంది. బైబిల్ ఏమంటాడంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కాబట్టి జాగ్రత్త పడదాం. మనందరినీ ప్రయోజకులుగా చేసేది వాక్యం, ప్రార్థన, మౌనంగా దేవుని యొద్ద కనిపెట్టి జాగ్రత్తగా ఉండటం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మనం చదువుకున్న